శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాభారత కథలు చాలా దూరంగా అవి ఎప్పుడో జరిగినట్టుగా అనిపిస్తాయి. కానీ ఈ కథ చూసినప్పుడు మాత్రం మనం ఇవాళ రోజున కూడా ఇలాంటి విషయాలే మనకి జరుగుతుండడం వల్ల ఏం చెప్పారు వ్యాస మహర్షి అనిపిస్తుంది. స్త్రీకి రక్షణ కష్టం. స్త్రీకి రక్షణ కష్టం. ఇది మామూలు సామాజికంగా అట్టడుగు వర్గాల వారికే కాదు, మధ్యతరగతి వర్గాలకి కాదు, ఉన్నత తరగతి వర్గాలకి కాదు, ఆఖరికి మహర్షులకు కూడా తమ భార్యల్ని రక్షించుకోవడం ఎవరి దగ్గర నుంచి? పరపురుషుల దగ్గర నుంచి. ఆ స్త్రీ కన్య అయినా సరే, ఆ స్త్రీ ఇంకొకరి భార్య అయినా సరే, వాళ్ళని ఏదో రకంగా ప్రలోభపెట్టి వాళ్ళని తీసుకుని పారిపోదామనే పురుషులు ప్రపంచంలో చాలా ఉంటారు. మరి మహర్షులకి ఏమిటి అంటే, మహర్షులకు కూడా ఇది ఒక పెద్ద కష్టమే. మహర్షులు కూడా వాళ్ళ భార్యలను రక్షించుకోవడం ఒక పెద్ద విషయం కింద అప్పుడప్పుడు వాళ్ళు బాధపడుతున్న విషయం విన్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. దేవశర్మ అనే ఒక మహర్షి ఉంటాడు. అతని భార్య రుచి చాలా సౌందర్యవతి. చాలా అందంగా ఆనందంగా గడుపుతున్న వాళ్ళ వైవాహిక జీవితంలో దేవశర్మ కనిపెడతాడు, బయట పరపురుషులు తన స్త్రీ మీద కన్ను వేశారు అని. కానీ అందరికీ బుద్ధులు చెప్పడం అవదు కదా. అందుకని ఒకరోజు ఏం చేస్తాడు, తన శిష్యుడిని పిలిచి, రే ఇల్లరా శిష్య, నేను ఒక యజ్ఞ కార్యానికై కొన్ని రోజుల పాటు ఇంకొక ఊరు పెడుతున్నాను, అక్కడ యజ్ఞం నిర్వహించాలి. కానీ ఈ లోపున నా భార్యని ఏదో రకంగా ప్రలోభ పెట్టి పట్టుకెళ్ళిపోవడానికి ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు. వాడు చాలా రోజుల నుంచి ఇంద్రుడు నా భార్య మీద కన్ను వేశాడు, ఈవిని తీసుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు అతను. అందుకని ఏదో రకంగా నువ్వు ఈవిడ్ని రక్షిస్తూ ఉండు. ఆ ఇంద్రుడి బారిన పడితే కనుక నా వంశం భ్రష్టత్వం అవుతుంది, నా భార్య చెడిపోతే నా వంశం పోతుంది. అందుకని నువ్వు నా శిష్యుడు కాబట్టి నా కష్టాన్ని నీతో చెప్పాను. అంటే భార్యను రక్షించుకోవడం ఎంత కష్టమైన విషయం ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అందుకని నా కష్టాన్ని చెప్పాను, నువ్వు దయచేసి వేరే ఆలోచనలో ఉండక ఎంతసేపు నా భార్యని ఎలా రక్షించాలనే ఆలోచనతో ఉండు అని చెప్పేసి పాపం శిష్యుడికి చెప్తాడు. ఇది విన్నప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది, ఏంటి మహర్షులకు కూడా ఈ కష్టాలు తప్పవా అని. అప్పుడు శిష్యుడు అంటాడు, చాలా అమాయకంగా అంటాడు, గురువర్య, ఇంద్రుడు ఏ రూపంలో వచ్చి మీ భార్యని ప్రలోభ పెడతాడంటారు అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు అంటాడు దేవశర్మ, ఆ ఇంద్రుడికి ఏ రూపంలో అయినా వాడు వస్తాడు. పక్షి రూపంలో వస్తాడు, కుక్క రూపంలో వస్తాడు, మృగం రూపంలో వస్తాడు, ఎలాగో అలాగా వచ్చి మారు వేషాల్లో వచ్చి తప్పకుండా పరస్త్రీలని ప్రలోభ పెడతాడు. వాడు ఈ రూపంలో వస్తాడని మాత్రం నేను చెప్పలేను, కానీ వాడు వస్తాడు తప్పకుండా. అందుకని నువ్వు జాగరూకుడివై ఉండి నా భార్య రుచిని జాగ్రత్తగా కాపాడు అని చెప్తాడు. అని చెప్పి యజ్ఞయాగాదులు నిర్వహించడానికి ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు. శిష్యుడికి తల తిరిగిపోయింది, ఏమిటి ఇలాగ కూడా జరుగుతుందా అని ఆలోచిస్తూ, సరే అని గురువర్యుడితో చెప్పాడు, కానీ ఏం చేయాలో అతనికి తోచలేదు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే, ఆవిడ దగ్గర కూర్చుని తను పూర్తిగా యోగ ముద్రలోకి వెళ్ళిపోయి ఆవిడని పూర్తిగా ఆవిడకి జడీభూతురాల్ని చేసి ఆవిడ శరీరంలోకి తను పెడతాడు. ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోండి, ఆవిడ యోగ మాయతోటి ఆవిడకి చలనం లేకుండా చేసి ఆవిడ శరీరంలోకి తను ఒక వాయువులో ప్రవేశిస్తాడు. ఇతని శరీరం పక్కనే ఉంటుంది, రుచి శరీరము పక్కనే ఉంటుంది. కానీ రుచి శరీరంలో ఉన్నది ఎవరు? మన శిష్యుడి యొక్క ఆత్మ. శిష్యుడి శరీరం పక్కనే పడి ఉంటుంది. శిష్యుడి శరీరం నిద్రపోతున్నట్టు ఉంటుంది, రుచి శరీరం కూడా నిద్రపోయినట్లుగా ఉంటుంది. కానీ ఆవిడ జడీభూతురాలు, ఆవిడకేమి చలనం కానీ ఏమీ ఉండదు. ఇదంతా యోగమాయ వలన జరిగింది. సరే, ఇలాగ ఇంతకన్నా మరి నేనేమి చేయలేను కదా, ఎలా వస్తాడో తెలియదంటే ఎలా అవుతుంది అనుకుని చెప్పేసి శిష్యుడు అలాగ
చూస్తూ ఉంటాడు. సరే ఇది గమనించిన ఇంద్రుడు వస్తాడు. వచ్చి అబ్బా రుచి ఒంటరిగా ఉంది, ఇక్కడ పడుకుని ఉంది ఈవిడ అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ప్రేమించాను, నీ మీద మోహంతో వచ్చాను, నువ్వు ఇలా పడుకోవడం బాగుందా, నువ్వు నన్ను శృంగార భావాలతో నువ్వు నన్ను అలరించవద్దా అని చెప్పేసి శృంగారంతో అనేక విషయాలు ఆవిడతో ముచ్చటిస్తూ ఉంటాడు. కానీ ఆవిడ జడీభూతురాలైంది కాబట్టి ఇవేమీ ఆవిడకి అర్థం అవ్వవు. అలా పడుకుంటుంది ఆవిడ. అతడు కామోద్రేకంతో ఏం మాట్లాడుతున్నానన్న విషయం తెలియకుండా ఇంద్రుడు అలా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ విషయాలన్నీ వింటున్న శిష్యుడికి చాలా కోపం వస్తుంది. ఇదేమిటిది ఇలాగని ఆమె శరీరంలో ఉన్న శిష్యుడు, అసలు నువ్వు మాట్లాడవలసిన విషయాలు ఇవేనా అని చెప్పేసేసి వెంటనే సమాధానం చెప్తాడు. ఆ గొంతు విని ఇంద్రుడు సిగ్గుపడిపోతాడు. ఇంద్రుడు సిగ్గుపడిపోయి వెంటనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను ఇంకొక ఇది కూడా అంటాడు, నీకు ఎన్నిసార్లైనా సరే ఈ పరస్త్రీల మించి నీకు వ్యామోహం తగ్గడం లేదు. ఇదివరకు ఇలాగ ఎన్నిసార్లు అవమానాలు పొందావు, ఎన్నో శాపాలు పొందావు, నీ ఒళ్ళంతా యోని గుర్తులతో అయిపోయేటట్టుగా పొందావు, అయినా సరే నీకు బుద్ధి లేదా, ఇంకా పరస్త్రీల మీద ఏమిటి అని చెప్పేసేసి ఈ శిష్యుడు ఇలాగ మాట్లాడేసరికి, ఆ శరీరంలోంచి మాట్లాడేసరికి అతనికి ఇంద్రుడికి తెలుస్తుంది ఇతను ఎవరో మహానుభావుడు, అన్నీ గతమంతా తెలిసినవాడు అని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి మెల్లిగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. సరే అప్పుడు ఏం చేస్తాడంటే తన యోగమాయతోటి తను మళ్ళీ తన శరీరంలోకి వచ్చేసి శిష్యుడు ఆవిడ్ని కూడా తనకి మామూలుగా రుచికి కూడా తన జడీభూతత్వం నుంచి తనకి మామూలు బయటకు వచ్చి తను ఉద్యుక్తురాలుగా మామూలుగా కూర్చునేటట్టుగా చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా ఉన్నాక ఆ సమయంలో గురువుగారు వస్తారు. గురువుగారికి చెప్పి, స్వామి ఇంద్రుడు వచ్చాడు, కానీ నేను ఒకటి రెండు మాటలు అన్నాను అతనితోటి, అనగానే అతను సిగ్గుపడిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అందుకని మీ భార్యని నేను తిరిగి అప్పజెప్పగలుగుతున్నాను అని చెప్పేసి గురువుగారి దగ్గర చాలా వినయంతో చెప్తాడు. గురువుగారు కూడా చాలా సంతోషించి, అవును నువ్వు కనుక ఇలా చేయగలిగావు, ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి అతనికి అనేక వరాలు ఇచ్చి అతన్ని పంపిస్తాడు. ఈ విషయం ఇక్కడ ఏమవుతుందంటే, ఈ స్త్రీ కానీ రాజ్యం కానీ ఎప్పుడైనా బలవంతుడిదే. బలవంతుడి దృష్టి పడకుండా ఉండాలే కానీ ఏ వర్గపు స్త్రీలనైనా, యువతి అయినా, కన్య అయినా, ఒకరి భార్య అయినా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడానికి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పరస్త్రీల మీద, పరుల భార్యల మీద మహర్షుల కళ్ళు పడ్డం కానీ, మహేంద్రుల కన్నులు పడ్డం కానీ ఇది చాలా సామాన్యమైన విషయం అని చెప్పేసేసి ఈ కథ మనకి చెప్తుంది. అందుకని ముఖ్యంగా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి అని చెబుతూనే దీనికి ఇది అన్ని కాలాల్లో జరిగే విషయమే అని కూడా మళ్ళీ చెప్తుంది. తమ భార్యను రక్షించుకోవడం ఒక మహర్షికి ఎంత కష్టమైన విషయం, ఇంకా మరి సామాన్యుడి సంగతి ఏమిటి? అంతే, ఎక్కువ ఆలోచించకూడదు. సామాన్యుడి సంగతి కూడా అంతే. రాజ్యము స్త్రీ ఇద్దరు కూడా ఎవరు బలవంతులైతే వాళ్ళ దగ్గరికే చేరుతాయి. అలాగే ఒకసారి ఇంద్రుడి భార్య కూడా, శచీదేవిని కూడా నహుషుడు అనేవాడు కామిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది కదా. ఇంద్రుని భార్యని శచీదేవిని కూడా నహుషుడు అనేవాడు కామిస్తాడు. ఇలాగా కొన్ని కథలు మనకి వస్తూ ఉంటాయి. అవి ఏం చెప్తాయి అంటే, అప్పుడు సంఘటనలు ఇప్పుడు సంఘటనలు ఒకటే. ఎక్కడైనా సరే స్త్రీని రక్షించుకోవడం కష్టం అనే విషయాన్ని చెప్తాడు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.